పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో దాయాది పాకిస్తాన్ వణికిపోయింది. భారత మిలిటరీ దాడులు ఆ దేశ వైమానిక దళాన్ని చావుదెబ్బ కొట్టాయి. శత్రువుల కీలకమైన వైమానిక స్థావరాలను మన క్షిపణులు ధ్వంసం చేశాయి. అయితే ఈ నష్టంపై ఇన్నాళ్లు బుకాయిస్తూ వస్తున్న పాక్ తాజాగా దాన్ని అంగీకరించింది. భారత క్షిపణుల దెబ్బ తమకు తగిలిందని స్వయంగా ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ధృవీకరించారు. 9 और 10 की दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सईद आसिफ मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट पे गया है और कुछ और दूसरे इलाकों में गिरे हैं। 9 और 10 की दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सईद आसिफ मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट पे गया है और कुछ और दूसरे इलाकों में गिरे हैं। 9 और 10 की दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सईद आसिफ मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट पे गया है और कुछ और दूसरे इलाकों में गिरे हैं। ఈ నెల 9 అండ్ 10వ తేదీన భారత్ దాడులు ప్రారంభించిన కొన్ని క్షణాల తర్వాత తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ తనకు ఫోన్ చేసి చెప్పారన్నారు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. రావల్పిండిలోని నూర్ ఖాన్ సహా ఇతర స్థావరాలపై దాడి జరిగిందని చెప్పినట్లు వెల్లడించారు. ఆ సమయంలో తమ వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించిందని పాక్ ప్రధాని వెల్లడించారు. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఆపరేషన్ సింధూర్ పై అడ్డగోలు అసత్య ప్రచారం చేసిన పాకిస్తాన్ ఇప్పుడు ఇంకా ఎంతో కాలం ఆ అబద్ధాలను నిరూపించలేవని, ఇటు ప్రపంచం ముందు పాక్ పౌరుల ముందు నవ్వుల పాలు కావద్దని ఇప్పుడు నిజానైతే ఒప్పుకుంటుంది. పార్లమెంట్ సాక్షిగా అసత్యాలు ప్రచారం చేసినటువంటి పాక్ పాలకులు వాస్తవాన్ని అయితే అంగీకరిస్తున్నారు. భారత్ చేసిన దాడులు రేంజ్ ఎలా ఉందో స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ చెప్పడం ఆశ్చర్యం చూపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ చీవటిపై షహబాజ్ షరీఫ్ చేసిన కామెంట్స్ చాలా వరకు అదనైతే సంతరిస్తారని చెప్పొచ్చు. భారత్ దాడులకు తొలిసారిగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అయితే అంగీకరిస్తున్నారు. ఆ బాలాస్టిక్ శిబిరంతో భారత్ విరుచుకుపడిందని ఆర్మీ చీఫ్ మునీర్ తనతో చెప్పారని ప్రధాని షరీఫ్ అయితే వెల్లడించారు. మే 10వ తేదీన తెల్లవారుజామున 2:30 పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ నుంచి తనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని పాక్ ప్రధాని చెప్పడం జరిగింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ తో పాటు ఇతర ప్రాంతాల్లో భారత్ దాడులు చేసిందని మునీర్ తనతో చెప్పారన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మే 7 నుంచి 11 మధ్య భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితి ఏర్పడిందో మరి పాకిస్తాన్ నిరంతర డ్రోన్లు చిగురులతో భారతదేశంపై దాడి కూడా చేసింది. దీనికి భారత సైన్యం తగిన సమాధానం ఇచ్చిందని భారతదేశం తీసుకున్న ప్రతీకార చర్యపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఒక ప్రకటన విడుదల చేశారు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఇతర స్థావరాలపై భారత వైమానిక దళం నిర్వహించిన వైమానిక దాడుల గురించి జనరల్ ఆసిఫ్ మునీర్ తెల్లవారుజామున 2:30 ఫోన్ లో తనకు సమాచారం అందించినట్టు కూడా తను చెప్పడం జరిగింది. మరి భారతదేశం కాపుల విరమణకు సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా ఆయన పేర్కొనడం జరిగింది. సో మొత్తానికి మే 9-10 తెల్లవారుజామున భారత్ జరిగినట్టు సయ్యద్ ఆసిఫ్ మునీర్ తనకు సురక్షిత మార్గంలో ఫోన్ చేసినట్టుగా నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ప్రాంతాలపై భారత్ పరిస్థితులు పడ్డాయని కూడా తెలియజేశారు. దానికి వైమానిక దళాలతో తమ వైమానిక డ్రోన్లతో భారతదేశాన్ని చిన్నాభిన్నం చేశాం, ఎయిర్పోర్ట్ పేరు చేశాం, ఆయుధ సంపదను తీర్చామని పిచ్చిపోతల గురించో మొత్తానికి ఇదంతా అసత్య ప్రచారం. పాకిస్తాన్ పూర్తిగా అంటే దాడి జరిగింది, భారత్ దాడి చేసిన భారత్ విజృంభించిన దాడిలో మేము చాలా వరకు నష్టపోయామన్నట్టుగా షహబాజ్ షరీఫ్ చెప్పడం
మొత్తం తన ప్రసంగానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో ఆయన పెట్టడం జరిగింది. ఇక బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి అమిత్ మురళీధర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.